అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. నిరుద్యోగుల గొంతు నొక్కితే ఏమవుతుందో, విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ప్రభుత్వం ఎలా మోకరిల్లుతుందో జార్ఖండ్లో రుజువైంది. నిరంతరం పోరాటం ముందు ఎట్టకేలక జార్ఖండ్ ప్రభుత్వం తల వంచక తప్పలేదు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ నిర్వహించిన జేఎస్ఎస్సి, సిజేఎల్ మరియు ఇతర పోటీ పరీక్షలను రద్దు చేస్తూ సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 24 రోజులుగా నిరంతరాయంగా చేసిన దీక్షలు ఫలించాయి. పరీక్షల్లో జరిగిన తీవ్ర అవినీతి అక్రమాలపై విద్యార్థులు తిరగబడ్డారు. రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఈ రద్దు ప్రకటన వెలువడింది. కేవలం పరీక్షలను రద్దు చేయడమే కాదు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కుంభకోణంపై సిబిఐ విచారణకు సీఎం సిఫార్సు చేశారు. గతంలో పరీక్షలు నిర్వహించిన టీసీఎస్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను పూర్తిగా బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇకపై పరీక్షల నిర్వహణ బాధ్యతలను అత్యంత పారదర్శకంగా ఉండే ఎన్సీఈఈ సంస్థకు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోరాటం ఎంత తీవ్రంగా మారింది అంటే స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఇది ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా నిలిచిందన్నారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని సీఎం హేమంత్ సోరెన్కు ఆయన లేఖ రాయడం సంచలనంగా మారింది. ప్రభుత్వం దిగివచ్చి పరీక్షలను రద్దు చేయడంతో గల్లాంగ్ ప్రాంతంలోని రాంచీ, మొరాబాదీ మైదానంలో 24 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు మరియు సోషల్ యాక్టివిస్ట్ దేవేంద్రనాథ్తో పాటు విద్యార్థులు తమ నిరాహార దీక్షను విరమించుకున్నారు. జార్ఖండ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. హక్కుల కోసం ప్రశ్నిస్తే ఇంతటి ప్రభుత్వమైనా దిగిరాక తప్పదని ఈ విద్యార్థుల ఉద్యమం నిరూపించింది. పరీక్షలలో పారదర్శకత కోసం పోరాడి విజయం సాధించిన జార్ఖండ్ నిరుద్యోగులకు హ్యాట్స్ ఆఫ్. మరి ఈ విజయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.